ఇక టాస్క్ విషయానికి వస్తే మీకు జస్ట్ ఒక 2 ముక్కల్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తున్నాం కదా, ఇదంతా మన టాస్క్ అనేది. సో ఈ టాస్క్లో డైరెక్ట్గా కంటెండర్స్ అయితే ఇన్వాల్వ్ అవ్వరు, ఓన్లీ సపోర్టర్స్ మాత్రమే గేమ్ ఆడతారు. అక్కడ వాళ్ళకి రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ పైన నిల్చోవాలన్నమాట. సో ప్రతి ఒక్క కంటెండర్ని సంచాలకు పిలుస్తూ ఉంటారు అక్కడ రెడ్ లైట్ గ్రీన్ లైట్ జరిగినప్పుడు. సో వాళ్ళు వచ్చేసి ఎవరెవరైతే నామినేట్ ఓడిపోవాలనుకుంటున్నారో వాళ్ళ కింద ఉన్న రాడ్స్ అయితే తీసేస్తూ ఉంటారు. సో ఇలా తీసేస్తూ ఉండగా శ్రీజాది అయితే ఎవరు కూడా టచ్ చేయరనమాట. ఎందుకంటే ఇటు పక్క ఓనర్స్ నుంచి వచ్చేసి శ్రీజాకి వాళ్ళ పక్కనే కదా, ఓనర్స్ పక్కన ఉంటుంది కాబట్టి సో శ్రీజాని ఎవరు టచ్ చేయరు. ఇటు పక్క టినెన్స్ విషయానికి వస్తే టినెన్స్ సంజన మేబీ అట్లీస్ట్ వాళ్ళ టినెన్స్ నుంచి ఒకరన్నా క్యాప్టెన్ అవుతారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆమెకే సపోర్ట్ ఇస్తారు. కానీ ఇక్కడ చాలా తెలివిగా ఆడుతుంది అన్నమాట సంజన. సో లాస్ట్కి ఏమవుతుందంటే సంజన కూడా కొంచెం శ్రీజాని ఫోర్స్ చేస్తుంది, నువ్వు కొంచెం జెన్యున్ ఆడకుండా కొంచెం తోసేసేవాళ్ళని చెప్పేసి చెప్తుంది. సో ఇందులో మనీష్ గారు కూడా చాలా ఫెయిల్ అయ్యారనమాట సంచాలకుగా. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ప్రతి ఒక్క కంటెండర్ని పిలిచినప్పుడు వాళ్ళకి గ్రీన్ లైట్ అడిగినప్పుడు మాత్రమే తీయాలని చెప్పేసి చెప్తా వస్తారన్నమాట క్లియర్గా చూస్తూ. బట్ ఇమాన్యువల్ విషయానికి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ రెడ్ లైట్ వెలిగి ఉన్నా కానీ సరే ఇమాన్యువల్ అది చూసుకోకుండా మేబీ ఆయన ఫోకస్ అంతా అక్కడ గేమ్ మీద ఉంది కాబట్టి సో ఆయన గేమ్ ఆయన ఆడుతున్నారు. కానీ మనీష్ విషయానికి వరకు వస్తే ఆయన చూస్తున్నారు కానీ ఆయన తీసేటప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు అక్కడ రెడ్ లైట్ వెలిగే ఉందని చెప్పేసి. కానీ అతన్ని అయితే ఆపలేదు అనమాట. అది ఇంటెన్షన్గా చేశారు, నాకైతే చేసినట్టు కూడా అనిపిస్తుంది. అది మీకు ఎపిసోడ్లో అయితే చూపించారో లేదా నాకైతే తెలియదు. కానీ నేనైతే కంప్లీట్లీ లైవ్ చూసాను. సో లైవ్ అయితే క్లియర్గా ఉందన్నమాట, ఇంటెన్షనల్గా చేసినట్టు.